కాక ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా? ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా? రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఏం చేసిండు సార్? మాకు పింఛన్ పోయేది లేదు, ఏమీ లేదు. మేము ఏది ఎరకం. కూలి చేసుకొని బతకాలి, కుక్క లెక్క బతకాలి మేము. ఇంతకుముందు పింఛన్ వచ్చిందా? ఇంత నుంచి ముందాట వచ్చిన వాళ్ళకి వచ్చింది కానీ మాకు ఇప్పుడు మాకు ఏది గతి లేదు. మేము కూలి చేసుకొని బతున్నాం. అప్లికేషన్ పెట్టుకున్నారు? భూమి లేదు, బుట్ట లేదు, ఏది లేదు మాకు. భూమి లేని వాళ్ళకి పోయి 12,000 దాకా ఇస్తా అంటుండగా మరి ఆయన ఇచ్చినాడు, మేము తెచ్చినాడు సార్. మేమైతే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మాకు భూమి లేదు, బుట్ట లేదు, ఏం లేదు. కూలి చేసుకొని బతకాలి కుక్క లెక్క. ఈ రూముల కిరాయి కట్టలేక సస్తున్నాం సార్. మేము కూలి చేస్తేనే బువ్వ లేకట్లేదు. మాకు ఏది లేదు, బువ్వ లేదు, ఇంటికాడ ఇల్లు కూడా గతి లేదు. ఇందిరా మిల్లు వచ్చినాయి మరి మీకు? ఇందిరా ఎరగం, ఏది ఎరగం సార్. మాకు ఇంటికాడ గతి లేకనే వచ్చి కూలి చేసుకొని బతున్నాం. అదేంది ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా నేతలు, ఇందిరమ్మ ఇల్లు మాకు రాలేదు సార్. అప్లికేషన్ పెట్టుకోలేదు మీరు? అప్లికేషన్ మాకు ఎవరు ఏమన్నా మాకు చదవా ఏం లేదు. ఎన్నిసార్లు ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులని అది ఇది అని ఇంటింటి సర్వేలని బాగానే చేసింది కదా? ఏం చేశారు సార్? ఎవరికి చేశారు సార్? మేము బతకలేక వచ్చి రూమ్కి లాగి కట్టలేక వస్తున్నాం, కూలి చేసుకొని బతున్నాం. మాకు భూమి లేదు, పుట్టలేదు, ఏది లేదు. సో తర్వాత ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు మరి? ఏ ప్రభుత్వం అయినా ఈయన వచ్చి మాకేం చేసిండు సార్? మాకేమైనా మేలు చేసిందా? మాకేమైనా కేసీఆర్ నమ్ముడు రేజరన్నాయమన్నది కానీ ఈయన వచ్చినాక ఏం చేసిండు? మాకు ఏమైనా మేలు చేసిండా? ఒక్కటి బస్సులకు ఒకటి, లేడీస్కి ఒకటి కిరాయి లేకుండా చేసిండు అంతేగాని మిగతా పనులు అయితే ఏది లేదు సార్. మాకు పింఛనే లేదు. పింఛన్ లేదు? పింఛన్ లేదు. గతంలో 2,000 ఉండే, ఇంకా నేను 6,000 4,000 చేస్తా అని చెప్పిండు కదా. ఏది ఎవరు చేసుకున్నారు? ఎవరికి ఇచ్చారు సార్? మాకు వచ్చినాయి. పింఛన్ రావట్లేదు. మీరు ఇందిరమ్మ ఇండియా ఏది లేదు. బతకలేక వచ్చి కూలి చేసుకొని బతున్నాం. మేము రూమ్కి కట్టలేక వస్తున్నాం. జీరో బిల్ వస్తుందా మరి? కరెంట్ బిల్ కూడా జీరో చేస్తా అని చెప్పిండు కదా. జీరో బిల్లు లేదు, బీడో బిల్లు లేదు, ఏది లేదు సార్ మాకు. మీ ఇంట్లో 2,500 వస్తున్నాయా? అంటే మహిళలకు 2,500 ఎవ్వరికి లేవు సార్. రేవంత్ రెడ్డికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు ఏం సాయం చేసిండు రేవంత్ రెడ్డి వచ్చి? మాకేమైనా మేలు చేసిండా? ఏం చేస్తే బాగుంటది? మీకు ఏం కావాలి? మాకు పింఛన్ కావాలి సార్. సన్న బియ్యం తీసుకున్నారా మరి? సన్న బియ్యం నిన్న తెచ్చిండు. ఏమన్నా ఆ సన్న బియ్యం పోని, మాకు పింఛన్ అయితే కావాలి సార్. ఇంత ముందు ఎప్పుడు సన్న బియ్యం వేయలే కదా రేవంత్ రెడ్డి? మరి రేవంత్ రెడ్డి మొన్న వచ్చి మొన్న నుంచి ఇస్తారు. 3 రోజులు వచ్చి. అన్నం మంచిగా ఉడుకుతుందా మరి? అన్నమా సంకట అయింది. అంటే మెత్తగా అవుతుంది. అదేంటి మరి నాయకులు అందరు ఇళ్ళకి వెళ్ళి మేము కూర్చొని తిన్నాం మంచిగా ఉంది. సరే ఇక సార్ ఇళ్ళలో కూర్చొని అంటే పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చినా కానీ మా మేము కూలి చేసుకొని బతికే వాళ్ళకైతే మాకు ఏది లేదు సార్. సో అన్నం మంచిగా అయితే లేదు అంటారు? మెత్తగా అయిపోతుంది మాకు. అన్నం ఏం మంచిగా లేదు.